జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఉపాధి దొరుకుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల దశమతారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బేజాడ వీరప్ప, మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు లోకసభ సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన తెలంగాణ వస్తుంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ముందు 3 పార్టీలు ఆప్షన్ ఉన్నాయి. 1 బీజేపీ, 2 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. బీఆర్ఎస్కి వేస్తే గల్లీలే లేదు, ఢిల్లీ లేదు, అయ్యేది లేదు, పోయేది లేదు. దానివల్ల రాష్ట్రానికి లాభం లేదు, భువనగిరికి లాభం లేదు, కుటుంబానికి లాభం లేదు, ఆ పార్టీకి కూడా లాభం లేదు. మేబీ వారు లోక్నేత అయ్యే అవకాశం అంతకన్నా లేదు. అందుకొరకు ఆ ఓటు మీ ఓటు వృధా చేయొద్దని విజ్ఞప్తి. ఇక కాంగ్రెస్ మన వేశారు. కొననాలిక మందేస్తే ఉన్న నాలుక ఓడినట్టు రైతు బంధు కంటే ఎక్కువ రైతు భరోసా ఇస్తామని ఎకరానికి 15,000. నువ్వు అదే మాట అసెంబ్లీలో ముందర చెప్పాలి. రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, అభయస్థం అమలు అయ్యేది లేదు. ఇంకో అంశం ఏంటంటే అది అభయస్థం కాదు, తెలంగాణ పట్ల భస్మాసుర